ఫస్ట్ విజయం తర్వాత ఇంకేవో చాలా 4 రకాలు చెప్పారు. నిరర్థక విజయం, తాత్కాలిక విజయం. సో వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్. నిరర్థక విజయం అంటే ఒకడు స్కూటర్ మీద వెళ్తున్నాడు, రెడ్ లైట్ పడింది, ఆగలేదు, వెళ్ళిపోయాడు. పోలీసు వెనకాల నుంచి విజిలేస్తున్నాడు, వాడు దొరకకుండా వెళ్ళిపోయాడు. వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు అప్పుడు కాదు, పోనీ పల్లెటూరులో అనుకున్నాం, ఇలా అనుకున్నాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ నిరర్థక విజయం. వాడు విజయం సాధించింది ఏమిటండి అందులో కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మేము ఒకసారి నేను నా ఫ్రెండ్ కారులో వెళ్తున్నాం, ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు. నా ముందు నుంచి వెళ్తున్న కారు వాడు ఫాస్ట్గా వెళ్ళి ఒక స్కూటర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. స్కూటర్ పక్కన పడిపోయాడు. వీడి కార్ను చేసి చేశాడు నా ఫ్రెండ్, మంచి డ్రైవర్. చేసి ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పట్టుకొని రివర్స్ చేసి తీసుకొచ్చాడు. వీడు కొంచెం బలంగా లావుగా ఉంటాడు నా ఫ్రెండ్, వాడిని కొడతాడేమో అనుకున్నా. ఈ టైంకి ఆ స్కూటరిస్ట్ లేచి దులుపుకొని వాడు పెద్ద దెబ్బ తగల వెళ్ళిపోయాడు. అప్పుడు బ్యూటిఫుల్గా చెప్పాడు నా ఫ్రెండ్, నువ్వు ఇలా వెళ్ళిపోయి ఉంటే వాడు చచ్చిపోయాడో బతికాడో నీకు తెలియదు, కాబట్టి నిజంగా నీకు మానవత్వం ఉంటే రాత్రంతా విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు చూసావు వాడు హ్యాపీగా వెళ్ళిపోయాడు కదా. కాబట్టి నీకు ఇప్పుడు నిజమైన విజయం అంటే ఏంటో, నిరర్థక విజయం అంటే ఏంటో నాకు అర్థమైందండి వాడు చెప్తూ ఉంటే. అర్థమైంది కదా మీకు. సో దిస్ ఈస్ కాల్డ్ నిరర్థక విజయం. సో గురూజీ, గెలుపులో మీరు చెప్పినటువంటి వాటిల్లో అస్పష్టత అయింది, నిరర్థక విజయం అయింది, ఇంకేముంది? మూడోది తాత్కాలిక విజయం. తాత్కాలిక విజయం అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ మన డైరెక్టర్ లాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు కొడుక్కి చిన్న వేషం ఇవ్వమని చెప్పేసి డైరెక్టర్కి ఫోన్ చేశాడు. ఇతనికి ఏదో ల్యాండ్ ఇష్యూ ఏదో ఉంది, వేషం ఇచ్చాడు ఆ కుర్రోడికి. వాడు వచ్చేసేసి నేను చిరంజీవిని పవన్ కళ్యాణ్ కొట్టేసి అంత లెవెల్లో చేసాడు అనుకోండి. ఆ ఒక్క పిక్చర్తోనే వాడికి డైలాగ్ రాదని, డైలాగ్ వస్తే ఎక్స్ప్రెషన్ రాదని, రెండు వస్తే అసలు ఏమీ ఉండదని ఇది అర్థమైపోయింది అందరికీ. వాడి తర్వాత రాలేదు. ఈ సినిమా జరుగుతున్నంతసేపు వాడు హీరోలో ఫీల్ అవుతాడు కదా, దీన్ని తాత్కాలిక విజయం అంటారు. సో తాత్కాలిక విజయం కాలర్ ఎగరేసి మదం ఎక్కి విజయటం అన్ని తాత్కాలిక విజయాల కింద వస్తుంది. మన గెలుపు ఇంకొకరి ఓటం అంటారు. లైక్ ఇప్పుడు ఏదైనా గేమ్ తీసుకోండి, లేదా మూవీ తీసుకోండి. ఒక మూవీ హిట్ అయితే ఒక మూవీ ఫట్ అవ్వాలి, అదే రోజు రిలీజ్ అయింది. అవునవును. సో అంటే మన గెలుపు అనేది పక్కనోడి ఓటం మీద ఆధారపడి ఉంటుంది అంటారా? ప్రతిసారి అవ్వక్కర్లేదండి. మీరు చెప్పినట్టు గేమ్స్లో కానీ, మీరు చెప్పినట్టు సినిమాల్లో కానీ, 2 సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూస్లో ఒకటికే సీట్ ఉన్నప్పుడు వాడు ఓడిపోతే కానీ మనం గెలవలేము, అది ఓకే. 2 సినిమాలు హిట్ అయిన రోజులు కూడా ఉన్నాయి, ఒకటే రోజు రిలీజ్ అయినాయి. ఇద్దరు గెలవటాలు ఉండవు పరుగు పందాలు, అదిలేసి. బాంబే డైయింగ్ విమల్ పేరు విన్నారో లేదో మీరు, 2 హిట్ అయినాయి. కాల్గేట్, పెప్సోడెంట్. పెప్సోడెంట్ కొంచెం డౌన్ అయింది కానీ కాల్గేట్ కంటిన్యూ అయింది. సో ఒక్కోసారి మనకి తెలియకుండానే మన గెలుపు ఒకటి ఓటమి ఒక గెలుపు అవుతుంది. ఉదాహరణకి నేను దోమలు కుట్టకుండా ఒక క్రీమ్ తయారు చేశాను, జ్ఞాపకం ఉంది, చిన్నప్పుడు రాసుకునేవాడు. ఇప్పుడు మానేశారు ఎవరు రాయట్లా, అది స్కిన్ ఏమైనా పాడవుతుంది. కాయిల్స్ వచ్చినాయండి, పొగ, అది సెకండ్ స్టేజ్. అప్పుడు విడిపోయాడు ఎవడు, చర్మానికి రాసేవాడు పోయాడు. కాయిల్స్ వచ్చిన తర్వాత ఈ పొగ కూడా వద్దని చెప్పి ఎలక్ట్రిక్ దానికి పెట్టి చిన్న వాసన వచ్చేది పెట్టి అక్కడ దూరంగా బెడ్రూమ్లో పెట్టి అది వచ్చినప్పుడు వీడిపోయాడు. ఇవి ఒక గెలుపు ఓటములు ఈ యాంగిల్లో బాగుంటాయి, కరెక్ట్గా ఉంటాయి. మన గెలుపు ఇంకోటి ఓటమి, మన గెలుపు ఇంకోటి గెలుపు కూడా అవ్వచ్చు. నేను నాతో పాటు రైటర్స్ అందరూ రాస్తూనే ఉన్నాను, 4 రాస్తున్నారు కదా, అదనమాట. అయితే గురూజీ, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, చెప్పమంటారు వద్దా? చెప్పండి. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ అంటారు, నాన్న మిమ్మల్ని గెలిపించడానికి నేను 25 ఏళ్ళు ఓడిపోయాను అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి గెలుపు ఓటమి ఏమైనా ఉంటుందా? మన గెలుపు అవతలవాడి ఓటమి అనుకున్నప్పుడు మీరు చెప్పిన సినిమాలోనే చివరికి ఎవరు ఓడిపోయారండి? ప్రకాష్ రాజు ఓడిపోయాడు కదా. సో మన గెలుపు ఇంకోటికి ఓటమి అవుతున్నప్పుడు కొంతకాలానికి అదే మనకి ఓటమి. ఉదాహరణకి మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా అనుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక సాడిస్ట్ ఉంది, ఒక అమ్మాయి. మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక వాళ్ళు ఏమంటారు, స్కేప్ గోట్స్ అంటారండి, వాళ్ళని అందరూ జోకులేసి జ్ఞాపకం 10 మందిలో ఈ అమ్మాయి భరిస్తోంది, వాళ్ళ పేరు ఎగతాళి అంత పెద్దాని మీద వాడి మీద జోకులు వేస్తాడు గ్రూప్లో. తెలుసు, మగవాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంటుందండి ఆ గ్రూప్స్లో. సడన్గా వీడు ఆ గ్రూప్లోంచి వెళ్ళిపోయాడు ఇంకో గ్రూప్లోకి, అసలు పట్టించుకోలేదు, విసిగి వేసారు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు నష్టపోయింది ఎవరండి? ఈ గ్రూపేగా, ఉన్న గ్రూపేగా. వాళ్ళకి స్కేప్ గోట్ పోయిందిగా, ఒక రాక్షసానందం పోయిందిగా. అది మంచిదా కదా తర్వాత ఆలోచిద్దాం, పోయింది కదా ఆనందం అయితే. సో ఇది ఓటమి వచ్చి మనం గెలుస్తూ ఉంటే గబుక్కుని రివర్స్ అవ్వచ్చు కూడా. సో గెలుపు ఓటమి గెలుపు. మీరు చెప్పిన ఫస్ట్ ఇది మన గెలుపు అవతల ఓడవడం, రెండోది మన గెలుపు మనకే ఓటమి. అర్థమైంది. ఇలా రకాలు.